హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టమాటా రసాన్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా టమాటా రసం తయారు చేసుకోవడానికి స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ 4 మీడియం సైజులో ఉండే టమాటాలను సన్నగా పొడుగ్గా ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గ్లాసున్నర దాకా వాటర్ పోసుకొని ఈ టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు చింతపండు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లారిన తర్వాత చింతపండు టమాటా రసాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. చింతపండు టమాటాలో వేస్ట్ రాకుండా ఇలా రసం తీసుకుని బౌల్లో పోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా రసానికి తాలింపు కూడా యాడ్ చేసుకుందాం. స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో స్పూనున్నర దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిటపటలాడుతూ ఉన్నప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా రసంలో ఉల్లిపాయ ముక్కలను పొడుగ్గా కట్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో వేగుతూ ఉన్నప్పుడు ఇందులో 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా రసం తీసి పెట్టుకున్న టమాటా రసాన్ని పోసుకోవాలి. టమాటా రసం ఇలా మరుగుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి. ఈ పొడి వేసుకుని ఒకసారి కలుపుకొని 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చాలా టేస్టీగా పుల్లగా నోరూరించే టమాటా రసాన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.